ఇప్పుడు జూనియర్ అడ్వకేట్స్ ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, అసలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు? జూనియర్ అడ్వకేట్స్గా ఉండాలి అంటే ముందు భూదేవి కంటే ఎక్కువ ఓపిక ఉండాలి, టైము సేమ్ డే కాదు. ఒక డాక్టర్ ఉంటారు, ఆయన క్లినిక్ పెట్టుకుంటే ఒక ఇంజక్షన్ చేయడానికో లేకపోతే 5 రూపీస్ డాక్టర్ అంటారు కానీ 5 రూపీస్ లాయర్ ఉండరు. ఎందుకంటే ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్ అంత చాలా మర్యాదకరమైన ప్రొఫెషన్. అది నోబెల్ ప్రొఫెషన్ అంటారు. ఒక్క లీగల్ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్ అంటారు. అలాంటి ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు మేము ఎంతో ఓపిక ఉండి చేసుకోగలిగాం. అదంతా చేయాలంటే జూనియర్ లాయర్స్కి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నేను అన్ని పరిత్యజించే నేను వస్తాను, అలా అయితేనే జూనియర్ ప్రొఫెషన్ బయటికి ఏమైనా సరే సాధించగలుగుతారు. ఓకే, 5 years వరకు లెర్నింగే ఉంటుంది. అది దాటిన తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ప్రిపేర్ అయితేనే జూనియర్ అడ్వకేట్స్ 5 years ఇక కంప్లీట్ గా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ మెంబర్ గా వెళ్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతోంది, ఎటువంటి పాయింట్స్ మీరు రైజ్ చేస్తారు, వాళ్ళకి ఎటువంటి న్యాయం అందేలా చూస్తారు? ఇప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ 3 years ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి జ్యుడిషియల్ ఆఫీసర్ గాను వాళ్ళు టెస్ట్ రాయొచ్చు. అట్లాగే ఆ టెస్ట్ని ఫాలో అయిన తర్వాత మేము జడ్జిగానే అవుతారు. తర్వాత జ్యుడిషియల్ అకాడమీని అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. లాయర్స్లో ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదు. సో నేనేమంటున్నాను, నా సజెషన్ ఏంటంటే లాయర్స్కి అలాంటి అకాడమీ ఒకటి ఉండాలి. లాయర్స్ అకాడమీ అసలు ఇప్పుడు దాకా అకాడమీ లేదు. ఓకే, ఉంటేనే కదా ఎట్లా మాట్లాడు, సబ్జెక్ట్ ఉంటే సరిపోదు. కోర్టులో ఎలా బిహేవ్ చేయాలి, వే ఆఫ్ అసలు ఎనీథింగ్ రిప్రజెంటేషన్ కానీ జడ్జి ప్రతి ఒక్కళ్ళు ఇలా చూపిస్తుంటారు. జడ్జి అది రాంగ్. అది జడ్జిని మనం ఎప్పుడు కూడా మన మనం చెప్పి చాలా సంస్కారవంతంగా ఉండాలి, ప్రాధాన్యతంగా ఉండాలి. దీనిలో బాడీ లాంగ్వేజ్ కానీ బాడీ పోస్చర్ కానీ ఇవన్నీ ఉండాలి, ఒక ట్రైనింగ్ ఉండాలంటారు. జ్యుడిషియల్ అకాడమీలో ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు, తీర్పులు ఎలా ఇవ్వాలి, ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఏం చెప్పి A to Z. సేమ్ లాయర్స్ అడ్వకేట్ అకాడమీ కూడా ఒక అకాడమీ ఎస్టాబ్లిష్ చేస్తే యూరిస్ట్ ఉంటారు, వాళ్ళందరూ ట్రైన్డ్ అవుతారు. ఓకే, అప్పుడే ఒక సార్థకత వస్తుంది. అది నాకు నేను మెయిన్ డిమాండ్ కూడా అదే. నేను చేయగలిగేది నేను సాధించడానికి నేను ట్రై చేస్తాను.